నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. హస్తప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః, గోవిందాయ నమః. విష్ణవే నమః, మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అయ్యా మీరు పోయి అక్కడ చూడండి, ఎవరు పడితే వాళ్ళు కూర్చోలేకుండా ముందు. ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః. నారసింహాయ నమః, అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అయ్యా ఈ 3 వేలు చూపించండి, అలా తాకండి. అంగుళ్యాగ్రే నాశకాగ్రం సంపీఢ్యం పాపనాశనం ప్రాణాయామ ఇదం ప్రౌక్తం ఋషిభిః పరికల్పితం. నమస్కారం చేయండి. శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే క్షే దశమ్యాం ఉపరి ఏకాదశ్యాం శుభతిథౌ వాసరః ఇందువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం వత్యాః ఆయుష్య అభివృద్ధ్యర్థం సపుత్రకస్య రాఘవరెడ్డి నామధేయస్య ధర్మపత్ని నామధేయవత్యాః ఆయుష్య అభివృద్ధ్యర్థం ప్రపౌత్రకస్య మనవళ్ళు మనవరాళ్ళు నైనికా నామధేయ వత్యాః తరన్నామధేయస్య ఇంకో పేరు చెప్పారు, అదే నిఖిల్ రెడ్డి నామధేయస్య ఆయుష్య అభివృద్ధ్యర్థం. అంతేగాని ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గంగా అన్నపూర్ణ సమేత కాతయే ఇందువాసరే ప్రదోషకాలే పార్వతీ పరమేశ్వర
కళ్యాణ మహోత్సవం కరిష్యమానః మమ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ఫల అవాప్యర్థం తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. అట్లా పెట్టండి, ఒక చెయ్యే. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, భోగశ్చ మోక్షశ్చ కరస్తయేవ అనింది వేదం, శాస్త్రం, ధర్మం. మోక్షము భోగము రెండూ కావాలి మానవుడికి. మోక్షం అనేది అరుదుగా వస్తుంది. భోగం అనేది దానం వల్ల, సేవ వల్ల, సహాయం వల్ల, ధర్మం వల్ల సేవ ఏర్పడుతుంది. యోగం అనేదంతా కూడా దానివల్ల ఏర్పడతాయి. పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం చేశామంటే భోగ మోక్షాలు రెండు కూడా ఆమలగాల వలె కలిసి ఉంటాయి అని వేదం. జగత్ కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా 14 లోకాల్లో కళ్యాణ మహోత్సవమే లేదు. ప్రారంభమే వారి కళ్యాణంతోనే అన్నీ ప్రారంభమైనాయి. బ్రహ్మదేవుడు 4 ముఖాలు పెట్టుకొని 4 వేదముల చేత పార్వతీ పరమేశ్వర కళ్యాణం హిమోద్రిక పర్వతం మీద చేయించారు. ఆ కళ్యాణానికి 33 కోట్ల మంది దేవతలు స్వామి కళ్యాణంలోకి వచ్చున్నారు. అటువంటి శాస్త్రం, ధర్మం ఎటువంటి అరిష్టాలున్నా, ఎటువంటి ప్రతిబంధకాలున్నా సమస్తం తొలగిపోతాయని వేదంలో చెప్పి ఉన్నారు. ఇవాళ మహాపర్వదినం, ఇందువాసరం, కార్తీక మాసం, ఇందువాసరం సోమవారం, ఏకాదశి తిథి, మహావిశేషమైన పర్వదినంలో ఆ స్వామి అమ్మవారి సుధాపతి పవిత్ర పరిశుద్ధతే ఉగ్ధైర్యజ్ఞేషవర్ధతే. ఇదకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాప ఆప పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప శుందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపో. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌదరేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమే భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఆయాంతు గణపతి దేవతా దేవం. నీళ్ళు చల్లండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య నమో భ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దేవతాభ్యో నమః. అధునే దేవరత్మాచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్కే సూర్యముచ్చరంతమనుపతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. గణపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. ఉపచారక స్నానం. ఆకుతో ఒక్క చుక్క నీళ్లు చల్లండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. గంధం గంధద్వారాందురాధరుషా నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకో సర్వభూతానాం తాభియోపక్వయే శ్రియం. గణపతి దేవతాభ్యో నమః. శ్రీగంధాన్ ధారయామి. ఆయనేతే పరాగణే దూర్వారోహంతు పుష్పిణీః హరాశ్చ పుండరీకారితపుత్రస్య గృహాయిమే. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః. గణపతి దేవత నమస్తే నమస్తే నమః. మేళం ధూపం. వనస్పత్యుద్భవర్తవ్యే నానాగంధైః సుతయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం.
హిరణ్యపాత్రం మధో హర హర మహాదేవ హర సుమగస్యైకదంతకపిలో గజకర్ణకః లంబోదరస్య ప్రకటో విఘ్నరాజో గణాధిపః సోమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యబ్బలే ధునియాతపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తశ్చరజాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దేవత సకల షోడశోపచార పూజయ పట్టుకోండి. సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి చారిష్టంచాస్తు ఏ మంత్రిః అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద గంధాపాంతో అక్షదాపాంతో పుష్పాని భాంతో సౌభాగ్యమస్తు. తాంబూలాని వాంతో ఐశ్వర్యమస్తు. దక్షిణాపాంతో బహుధేయంచాస్తు. స్వస్త్రయధమస్తు. ప్రజాపతి ప్రియతాం శాంతిరస్తు. అయ్యా ఇలా తిప్పుతూ ఉండండి. శుచే బాహవ్యామరధ్వజే నాగో భరగం ధ్వజభ్యః కృతేన సత్యమృతసాపాయంఛితు జన్మానశ్రుతయః పావకాః ధ్వజవ్రతమస్తజర్వ్యప్రస్తజః కవిః తీరోచత ఆహుతః తేన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం ప్రాచ్యాం దిశి దేవాత్మజో మార్దయంత దక్షిణాయాం దిశమాసాః తనోమార్జయంత సుగృహ పశవో మార్దయంత ఉదీత్యాం దిశ్యాపౌషధయో వనస్పతయో మార్జయంత ఊర్ధ్వాయాం దిశి యజ్ఞస్తం వత్సరః యజ్ఞపతిర్మార్దయంత స్వస్య పుణ్యాః వాచిరః సంప్రదదే నమః. ఇంద్రియులు ఆ కృష్ణేన వర్తమానో నివేశయన్న ప్రథం వర్త్యంచ జగేర్తపితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో దేవతా భగవతే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆప్యాయస్వదమేతు తే విష్పతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే దేవతా భగవతే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిర్మూర్ధా జవః కగుత్పతిః పృథివ్యా అయం అపాగోరేతాగోంసి జన్వతి దేవతా భగవతే అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేన విష్టా పూర్తే సకోదుర్యేథా మగంచ పునః కృణ్వగ్గుస్త్వా పితరంజుమానమన్వాతాగోసేత్వగతంతు మేతం దేవతా భగవతే ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. బృహస్పతే అధిగతర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్వేదయచ్చపసర్త ప్రజా తస్మాసు ద్రవిడంధేహి చిత్రం దేవతా భగవతే ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. శుక్రంతే అన్యజః సంవాతో వాత్వరపాపశ్రిధః దేవతా భగవతే సూర్యగ్రహ పశ్చిమ దిగ్భాగే ధనురాకారమండలే శనేశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. కయానశ్చిత్ర ఆభుమదూతి సదా వృధః సఖా కయాచుదిష్టయా వృతా దేవతా భగవతే సూర్యగ్రహ నైరుతి దిగ్భాగే శూర్పాకారమండలే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. కేతుం కృణ్వన్న కేతవేపేషో మర్యాపేషసే సముషద్విరజా యథా దేవతా భగవతే సూర్యగ్రహ వాయువ్య దిగ్భాగే ధ్వజాకారమండలే కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. జాతవేదసే సురవామసోమపరాదీయతోదహాతివేదః సనః పరుషద్ దుర్గాన్ విశ్వానావేవ సిద్ధురితాత్యగ్నిః గణపతిగం భవామహే కవిం కభీనాభవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్చేదసాదేంద్ర పురయేంద్ర స్వస్తిదాభయంకరః ఆస్వాత్మదే ప్రతిజానే కస్మాన్ త్వాభేషో అనమేవో భవానః యత్రేమహే ప్రతన్నోర్గస్వచండయేదిద్విపదేశం చతుష్పదే దేవి గణపతి క్షేత్రపాలక అభయంకర వాస్తు పురుషమావాహయామి
स्थापयामि पूजयामि इंद्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इंद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि निन्दोतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निर्लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि यमकसोमकमुद्रुत यमाकजुहुता हविः यमकुः यज्ञो गच्छत् यज्ञतु अलङ्कृतः यमं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि मोसुनः परा निर्दृढणापधीतु पदीष्णतृष्णया सह नैऋतिं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि इमं मे वरुणश्रुतिहवमद्या च मृडया त्वामवस्युराजके वर्णं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि तव वायवृतस्तते त्वष्टुर्जामातरद्भुता अवांस्यावृणीमहे वायुर्यं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि सोमो धेनुको सोमोर्वन्तमाशुको सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदध्यको सभेजं पुदुष्टपणञ्जो ददासु तस्मै कुबेरं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि तमीशानं जगतस्तस्थु शस्पतिमोधयं जन्मवसे होमहे भयं पोषा नौकतावेद सामसद्वृधे रक्षिता पादृदब्ध स्वस्तये ईशानं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि ऊर्ध्व ऊषुण ऊतये तिष्ठा देवो न सविता ऊर्ध्ववाजः सजरितागदञ्जभिर्वाघद्भिर्विक्पयामहे शोना पृथिवी भवारुक्षरानिवेशने यच्छान शर्म सप्रथाः पृथिवीमावाहयामि ऊर्ध्वपुरुषमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मादेवानां पदवीक्रमेण विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागोस्मृतिर्मनानागो सोमः पवित्रमत्येतिरेभन्नो प्रणो देवे सरस्वते वाजेभिर्वाजनेवते नामवित्रियतो इदं वेत्तारविजक्रमे त्रयधानि दधे पदौ समोढमस्य पागोऽसुरे सत्यमिवतितभुना भुनन्तो यत्र धीरामनधावाचमकृता अत्रासखाय सख्यानि जानते भद्रैषा लक्ष्मीर्निहिताधिवाची महालक्ष्मी महाविष्णु ब्रह्म सरस्वती देवी आवाहयामि स्थापयामि पूजयामि अबाय कीर्तन पाडया ओम जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषित शोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन समोदते हर नमः पार्वतीपतये हर हर महादेव हर नमः पार्वतीपतये हर हर महादेव
హర మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగునా ఇరుగనైతిని మంత్రమో తంత్రమో ఇరుగనైతిని నాదమేదో వేదమేదో తెలియనైతిని నాదమేదో వేదమేదో తెలియనైతిని దేవా వాదనేలపేవా నీలకందరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను దేవా దీన బాంధవా నిన్ను నమ్మినాను దేవా దీన బాంధవా నిన్ను నమ్మినాను దేవా దీన బాంధవా శంకర హర శంకర 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 హర 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 శంకర 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 హర 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 శంభో 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 హర హర శంభో శంభో హర హర శంకర హర 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 శంభో శంభో హర 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 నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంభో హర 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 శంభో హర శంభో శంకర 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 హర హర శంకర శంకర పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా శంకర హర శంకర 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 హర హర ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాగ్రహాణాం హర శంభో శంభో హర హర శంకర శంకర హర హర శంకర 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 హర శంకర 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 హర హర హర
శంకర శంకర శంభో 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 శంకర శంకర హర 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 మహాదేవ హర శంభో హర శంభో 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 హర హర శంకర 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 హర హర శంకర శంకర శంభో 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 శంకర శంకర హర హర పార్వతీపదే హర హర మహాదేవ హర నమ పార్వతీపదే హర హర యజ్ఞోపవీతం ప్రథమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం హర నమ పార్వతీపదే హర హర ఓం నమ ఆయుష్యమగ్రియం శివాయ ప్రతిముంచ శుభ్రం హర నమ పార్వతీపదే హర హర హిరణ్యసదృగపాన్న పాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాత బోలో దద్యన్నమస్మై శంకర యజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సహస్రమూర్తయే సహస్రపారిణే నమః పీవసావసాథే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతిరతమృతాని విశ్వర్తేన మిత్రేతనా పీవసావసాథే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతిరతమృతాని విశ్వర్తేన మిత్రవరుణాపదేధే హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర నమ పార్వతీపదే సుమంగళీర్యం హర హర మధురిమామోదమే తపస్యథ మహాదేవ సౌభాగ్యమస్యైతత్వాయాథాస్తం విపరేతనా హర నమ రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః మాతా మహారాజ్ఞీ కీ బోలో శంకర భగవాన్ కి ఓం నమ శివాయ హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర కన్యాదాన సమయే అభయ ఒక్క నిమిషం సీని గారు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరిగే సమయంలో ఈ భూమండలం మీద ఎటువంటివి లేవు, ఎటువంటి వృక్షాలు లేవు, ఏమీ లేవు కూడా. మానవులంతా మూగజీవులుగా ఉండేవాళ్ళు. ఆ కళ్యాణ మహోత్సవంలోనే ఈ భూమండలానికి బ్రహ్మదేవుడు ఎన్నో వరాలు ప్రకటించాడు. అవన్నీ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో ఆయన ఏమేం ప్రకటించాడు. యమోద్గి పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలతో 4 వేదాలు చెబుతూ పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేశారు. కళ్యాణం చేసుకుంది. అసలు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణంలో అమ్మవారి యొక్క పార్వతి హిమవంత మహారాజు గారి భార్య తన అల్లుడైన మన కాశీ విశ్వనాథుణ్ణి అసలు చూడలేదట. నారద మహాముని వారిపై చెప్పారు, అమ్మా నీ కాబోయే భర్త చాలా గొప్ప విశేషుడమ్మా, మీ అల్లుడు అమ్మాయి కాబోయే భర్త చాలా విశేషుడు. ఆపాతాళ భస్తరాంధ
భువన బ్రహ్మాండమా విస్ఫురం దాకా ఆయన ఒక్కడేనమ్మా, అంత విశేషస్తుడు ఆయన. ఎటువంటి అల్లుడు పొందబోతున్నారు మీరు అని ఎంతో గొప్పగా పొగిడారు ఆయన నారద మహాముని వారు. కళ్యాణ ఘట్టం వచ్చేసింది. హిమవంత మహారాజు గారు 33 కోట్ల మంది దేవతల్ని ఆహ్వానం చేశారు. ఆ కళ్యాణ వేదికే 10 లక్షల మంది కూర్చునే కళ్యాణ వేదికట. అంత గొప్ప విశేషంగా ఆ వేదిక ఏర్పాటు చేశారు. సమస్త దేవతలు వచ్చేస్తూ ఉన్నారు. మగ పెళ్లివారు ఇంకా మగ పెళ్లివారు రాలేదే. మా అల్లుడు అంత గొప్పగా ఉంటాడని చెప్పి వైభవపేతంగా చెప్పాడే నారద మహాముని వారు. ఆయన కళ్ళతో చూడాలని హిమవంత మహారాజు గారు తీసుకొని వచ్చేసాం అన్నారు. ఈయన శ్రీమన్నారాయణమూర్తి అమ్మ, మీ అల్లుడు గారు కాదు అని నారద మహాముని వారు చెప్పారు. ఇంకా రాలేదే, ఇంతమంది అంతా వచ్చారు, కోట్ల మంది దేవతలంతా వచ్చి కూర్చున్నారు, మగపెళ్లి వారు రాలేదే, ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ విశేష వేద మంత్రములతోటి వస్తూ ఉన్నారు. ఓహో, ఈయనే కావాలా మా అల్లుడు అనుకున్నారు. ఏమయ్యా నారద మీ అల్లుడికి వివాహం చేసే బ్రాహ్మణుడు ఎక్కడ చూసినా ఆయన పెద్ద జటాచూటం, పరమేశ్వరుల వారు పెద్ద జటాచూటమట, ఒళ్ళంతా రుద్రాక్షమాలలు, పాములు ప్రత్యక్షంగా ఆయన పరివారం ముందు భూతాలు, పిశాచాలు, ప్రేతలు ఆకాశం కాకుండా భూమి కాకుండా ఎగురుతూ ఉన్నాయి. ఇవాళ మా దేవుడు పెళ్ళట, ఆయన వివాహంలో మాకన్ని విముక్తి కలగజేస్తారు. ఋషులు ఎంతమంది ముక్తి కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. పరమేశ్వరు వారు విచ్చేస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు తెలుసునా? ఆయన మెల్లో ఉండే భయభ్రాంతులైందట. నారద మహాముని ఎక్కడా అని పిలిచింది. ఆయన ఏం చేస్తున్నాడు? పరమేశ్వరు వారు ఇట్లా ఉన్నాడేందనింది. మీ అల్లుడు ఇలా ఉండాలి అని మనసు పెట్టి చూడాలి ఆయన్ని. అందరిలాంటి దేవుడు కాదు ఆయన. ఆయన ధనానికో పెద్ద విశేషానికో ఆయన లొంగడు. భక్తికే ప్రధానం ఆయన దగ్గర. భక్తిగా నా అల్లుడు ఇట్లా ఉండాలి అని చూడవమ్మా అని అలా భక్తిగా పెట్టి చూస్తే ఆయన ఎట్లా ఉన్నాడంటే 14 లోకాల్లో కూడా అంత అందగాడు లేటట పురుషుల్లో. అంత విశేషముగా తల్లికి కనబడ్డారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేదికలో కూర్చున్నారు. సమస్త దేవతలు కళ్యాణం ప్రారంభమైంది. ఇప్పుడు హిమవంత మహారాజు గారు తమ కుమార్తె అయిన పార్వతీదేవిని మన కాశీ విశ్వనాథుడికి ఇచ్చి కన్యాదానం చేయబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు అప్పుడు చెప్పాడు మహాసంకల్పం. అసలు ఏమిటి ఈ భూమండలాలన్నీ, ఏమిటి 14 లోకాలు ఏమిటి, ఎట్లా ఉంటాయి అనేది మొట్టమొదట వ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయువ్యాకాశాద్యావరుణైరావృతేస్మిన్ మహతే బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తిశేఖోర్మవరాహ వైష్ణవానంతా దిగ్గజో పరిప్రతిష్ఠితే ఏం చేస్తున్నాను అని పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణంలో బ్రహ్మదేవుడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నామధేయం చేసేశాడు. 14 లోకాలు కూడా మహేంద్ర మలయ సగ్ధృగ్యమదృక్షవదింధ్యపారియాత్ర పంచమహానగాధిష్ఠితే రామశిబిరంతి ప్రథమరుద్భగీరథానంగ సజబిందు కయా అంబరీషా షోడశ మహారాజై పరిపాలితే కార్తవీర్య సగర పురూర్వపురుగుత్థనల హరిశ్చంద్రాక్ష చక్రవర్తిభిరధిష్ఠితే. భూమండలం ప్రారంభం కాబోతూ ఉంది. ఆ భూమండలాన్ని విశేష మహారాజుల్లో 16 మంది మహారాజులు విశేషంగా భూమండలాన్ని పరిపాలన చేస్తారు అని బ్రహ్మదేవుడు ప్రకటన చేశారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు అప్పుడే. ఎవరయ్యా వాళ్ళు? రామశిబిరంతి పృథుమరుద్భగీరథానంగ శశిబిందు గయా అంబరీష దిలీప నురగ భరత యయాది మాంధాతృ సుహోత్రాక్ష షోడశ మహారాజై పరిపాలితే. అలానే ఆ 16 పుణ్యభూములు ఉన్నాయి. మనదంతా కూడా కర్మభూమి.
పుణ్యం చేస్తేనే పుణ్యం ప్రాప్తిస్తుంది. పుణ్యభూములు 6 ఉన్నాయి మన భరతఖండం మీద. అక్కడ మనం ₹1 దానం చేస్తే 1000 రూపాయలతో సమానం. ఒకటి చేశామంటే 1000 పుణ్యం, 1000 రెట్లు పుణ్యం. పాపం కూడా అంతే. అక్కడికి పోయి పాపం చేశామంటే 1000 రెట్లు వస్తుందట. ఏమిటయ్యా పుణ్యభూములు? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి. బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు, చతుస్సాగర పర్యంతం. ఫోన్లు దించేయండి. సద్యో జాతవామదేవ ఫోన్లు ఆపేయండి. అఘోరాంచారుషేయ ప్రవరాన్విత పరశివగోత్రస్య. ఓం రాజరాజేశ్వర సన్మనోన్నత్రే. మన కాశీ విశ్వనాథుడు యొక్క ముత్తాత గారు రాజరాజేశ్వర స్వామి వారు. చతుస్సాగర పర్యంతం. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాతవామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ. వృక్షాలు, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసులు, మానవ గంధర్వ దేవతలు, సమస్త దేవతలు పూజ చేసే భగవంతుడు ఎవరయ్యా అంటే ఒక్క పరమేశ్వరుడే. మిగతా దేవలు, భూతాలు, పిశాచాలన్నీ పూజ చేయవు. సురహ వాళ్ళే పూజ చేస్తారు. దేవతలు, గంధర్వులు, మానవులు. కాశీ విశ్వనాథ స్వామివారికి అమ్మవారి గురించి చెబుతున్నారు. ఆ తల్లి పార్వతీదేవి ఎంత గొప్పదో చెబుతా వినయ్యా అని బ్రహ్మదేవుడు చెబుతా. శ్రీవత్సగోత్రస్య హేమగూడా జలపర్వత మహారాజ వర్మణోన్నత్రే. పార్వతీ అమ్మవారు ఒక ముత్తాత గారు వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మణులు, ఈ కొండలన్నీ కూడా ఆయనవేనట. మన దగ్గర ఒక వజ్రం ఉంటే గొప్పగా చెప్పుకుంటాం. అటువంటి కొండలకి ఆయన అధిపతయ్యా. అంత విశేషస్తురాలు, అంత ధనవంతురాలు ఆ తల్లి. చతుస్సాగర పర్యంతం. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవస్యవన ఆప్నువాన ఔర్వజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రస్య. త్రికూఢా జలపర్వత మహారాజ వర్మణ పౌత్రే. 3 పర్వతాలకు అధిపతి ఆయన. త్రికూఢాజల పర్వత మహారాజు పార్వతమ్మ వారు యొక్క తాతగారు. చతుస్సాగర పర్యంతం. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవస్యవన ఆప్నువాన ఔర్వజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రస్య. హేమగూఢా జలపర్వత మహారాజ వర్మణ పుత్రే. ఈ బంగారు కొండలన్నీ కూడా అధిపతి ఎవరయ్యా అంటే హిమవంత మహారాజు. ఆయన పేరు హిమవంతం అంటే సువర్ణం అని అర్థం. సువర్ణ కొండలన్నీ కూడా అధిపతి అట ఆయన. ఇంకా తల్లి ఎట్లాంటిది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకి, సమస్త జనోద్ధారిణి. సమస్త దేవతలు పూజ చేసి ఆరాధించే తల్లి ఎవరయ్యా అంటే పార్వతీదేవి. ఆమె కాళికామాత. అన్ని రూపాల్లో ఉండే తల్లి ఎవరంటే పార్వతీదేవి అని చెప్పింది. అటువంటి భార్య నీ కాపోతుంది. సాక్షాత్ గౌరీదేవి. ఒక స్త్రీ విశేషంగా ఉండాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి అని బ్రహ్మదేవులు వారు చెప్పారు. ఇప్పుడు కన్యాదానం చేయబోతూ ఉన్నారు మీరు. పార్వతీదేవిని కాశీ విశ్వనాథుడికి ఇచ్చి కన్యాదానం చేయబోతూ ఉన్నారు. అబ్బాయి నమ పార్వతీ మేళం, గట్టి మేళం. నమ పార్వతీ పదయే. హర హర మహాదేవ హర. హర నమ పార్వతీపతే. హర 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 మహాదేవ. ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం प्रतिगृह्णामि राजात् आवरुणो पार्वतीपदये. हर हर महादेव. तेनामृतत्वमस्यां वयोदात्रे वयोमह्यमस्तु प्रतिगृहीत्रे. कगिदं कस्मादात् कामकामाय कामो दाता कामः प्रतिगृहीता. कामको समुद्रमाविशा कामेन त्वा प्रतिगृह्णामि
कामैदत्ते एषाने कामदक्षिणा उत्तारस्वाङ्गीरसप्रतिगृह्णातु कन्यादारं तुभ्यमहं सम्प्रददे ॐ कन्या पर्वत इव विचाजलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमुधारय अभितिष्ठभृतन्यतः अधरे सन्तु शत्रुवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्तो इन्द्रेण मदीधरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रपन्न अयं च ब्रह्मणस्पतिः ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयो यहैव हर महादेव हर हर महादेव हर नमः पार्वतीपतये हर हर महादेव हर 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 नमः पार्वतीपतये हर 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 महादेव ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त ध्रुवेण हविषा जय जय शंकरा जय विश्वेश्वरा जय जय शंकरा जय विश्वेश्वरा गिरीश महेश उमेश जय विश्वेश्वरा शूलिक पद्रिति नेत्र दिगंबर जय मृत्युंजया ईश गिरीश महेश उमेश जय विश्वेश्वरा शूलिक पद्रिति नेत्र दिगंबर जय मृत्युंजया जय मृत्युंजया भक्तुल ब्रतुकु वेलुगु नीवे जय त्रिपुरांतका वेडके वराल दासुल किडेदेव सांब सदा शिवा भक्तुल ब्रतुकु वेलुगु नीवे जय त्रिपुरांतका वेडके वराल दासुल किडेदेव सांब सदा शिवा जय जय शंकरा जय विश्वेश्वरा जय जय शंकरा जय विश्वेश्वरा शंकर शशिधर गज चर्मांबर गंगाधर हरा सुंदर स्मर हर गौरी मनोहर जय विश्वेश्वरा जय जय शंकरा जय विश्वेश्वरा जय जय शंकरा जय विश्वेश्वरा ऋषि जन गण गण मानस मंदिर त्रिभुवन पालक चल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय
ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ బోలో శంకర భగవానికి సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సదా శివ సాంబ 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 శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సదా శివ సాంబ సదా శివ హర మహాదేవ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర మహాదేవ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ బోలో శంకర భగవానుకి బోలో శంకర భగవానుకి బోలో శంకర భగవానుకి ఓం మాంగళ్యతంతునా నేనా భద్రుజీవన హేతునా కంఠే భద్రామి శుభగే మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు బోలో శంకర భగవానుకి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాం చారి సో హలో హలో ఇవాళ మహాపర్వదినం కార్తీక సోమవారం పౌర్ణమి ముందుగా సోమవారం అదిగాక ఏకాదశి విశేషమైన పర్వదినం ఇవాళ పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని ఎవరు చూసినా విన్నా చేసినా ముక్తి ప్రాప్తిస్తుంది భూలోకంలో ఉన్నంతకాలం అన్నీ అనుభవించి కైలాస పర్వతాన్ని పొందుతారని వేదశాస్త్రం చెబుతుంది కాబట్టి ఇప్పుడు స్వామివారికి తలంబరాలు కాకపోతే ఎవరు ఇంటికి పోవాలి అందరికీ కూడా విశేషమైన విందు ఉంది స్వామివారి విందు అందరూ భుజించి వెళ్ళవచ్చని అందరూ కూడా భుజించి వెళ్ళొచ్చు చక్కగా స్వామి కళ్యాణం చూసి తలంబరాలు తీసుకొని అందరూ వెళ్ళవలసిందిగా మన మాగుంట వారి కళ్యాణం ఇవాళ పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం ఒంగోలు ప్రజలంతా కూడా ఆనందభరితంగా ఉండాలి
ఈ ప్రకాశం జిల్లా అందరు కూడా అని చెప్పి ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇవాళ మన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఈ యొక్క మహాపర్వదినంలో సోమవారం రోజున మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతారు. తలంబ్రాలు ప్రారంభమవుతాయి. అందరికీ నమస్కారాలు. కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం నాడు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మోత్సవంలో వారి ఇవాళ శివపార్వతుల కళ్యాణం అనేది జరిపిస్తామని వారు చెప్పని బట్టి ఇది మాగుంట కుటుంబానికి ఇదొక ఆశీర్వాదం, అదృష్టం అనేది భావిస్తూ ఉన్నానని చెప్తున్నాను నేను. ఎందుకంటే దక్షిణామూర్తి గారు తలపెట్టిన కార్యక్రమం అంటేనే ఎప్పుడు దిగ్విజయం అవుతుందన్నప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు వేలాది మంది ఇక్కడికి కూడా వచ్చి భక్తులందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటేనే వారు చెప్పే ఆ కథలన్నీ కూడా అప్పుడు కళ్యాణం అనేది ఎవరు కూడా ఊహించని విధంగా ఉండింది. అది ఈరోజు బ్రహ్మాండంగా మన ప్రకాశం జిల్లాలో వారందరూ కూడా, ఒంగోలు పట్టణంలో వారందరూ కూడా ఆ శివపార్వతుల ఆశీర్వాదాలు అందరికీ కూడా లభించాలని మాగుంట కుటుంబం ఎప్పుడు ఆ భగవంతుడు కూడా కోరుకుంటుంది. కార్తీక మాసం సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం వేళలో మీ సేవలో కూడా ఉంటుందనేది శివపార్వతులు ముందు ఇవాళ కళ్యాణ మహోత్సవం ముందు కూడా మరొకసారి కూడా తెలుపుకుంటూ అద్భుతంగా జరిపించారు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తికి శాస్త్రి గారు. వారిని ప్రత్యేకంగా మనం అందరం కూడా అభినందించవలసిన విషయం అనేది మీకు అందరూ కూడా తెలుపుకుంటూ, వారికి ఒక్కరికే ఇది సాధ్యమవుతుందనేది కూడా మేము చూసిన కళ్యాణోత్సవాలు అన్నీ కూడా శివపార్వతుల కళ్యాణోత్సవం అంటేనే పండితులు మన బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి గారు ఒక్కరే చేయగలుగుతారనేది ఆ శివయ్య కూడా ఆశీస్సులు ఇవ్వటం అనేది ఆ భగవంతుడు వారికి ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు కూడా ఇంకా కూడా ఎక్కువగా ఇస్తూ ఎక్కువగా ఇంకా కళ్యాణాలు కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాలు కూడా ఎక్కువగా వారు చేయాలనేది ఒక మనోధైర్యం అని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మాగుంట కుటుంబం మీ అందరి సేవలో ఉంటుంది. సెలవు తీసుకుంటున్నాం. కోమలాంగి ఈ చూడి కుడుతనాం చారి చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పది చూడి కుడుతనాం చారి శోభాని తలంబ్రాల ప్రజాపతి కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పేరు గల జవరాలి పెండ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాల నడిమి పెండ్లి కూతురు పేరంటాల నడిమి పెండ్లి కూతురు పేరు కుచ్చ సిక్కుబడి పెళ్లి కూతురు పిడికిత తలంబ్రాల పెళ్లి కూతురు కొంత మరలి నవ్వినే పెళ్లి కూతురు. హలో సీతారాముల వారు పార్వతీ పరమేశ్వరుల వారు తలంబ్రాల మంత్రాలతో ఉన్నాయి. వేదాలన్నీ కూడా తర్వాత మన వెంకటేశ్వర స్వామి వారికి పార్వతీ పరమేశ్వరులు మొట్టమొదటి తలంబ్రాలు పోసుకున్నారు. స్వామివారు తలంబ్రాలు పోస్తూ అమ్మవారి మీద ప్రజామే కామ సమృద్ధతాం, రాములు వారు కూడా ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలి,
అనే సంకల్పం చేత, ఆయన మహారాజు గారు కదా, ఆ సంకల్పం చేత తలంబ్రాలు మొట్టమొదట సీతామ్మవారి మీద పోశారు రామచంద్ర ప్రభు. ఈ తలంబ్రాలు అసలు రామ కళ్యాణంలోనే ప్రకటన చేశారు. అసలు వాళ్ళు పోసుకున్నారు కానీ పార్వతీ పరమేశ్వరులు తలంబ్రాల నుంచి వేదంలో చెప్పలా. సీతారాముల వారి కళ్యాణంలో మాత్రం వేదంలో సంపూర్ణంగా రామచంద్ర ప్రభు మహారాజు ఆయన ప్రజలంతా క్షేమంగా ఉండాలి అని ప్రజాపతి స్త్రియాంగశ ముష్కయోరదధాత్సవం, విశేషంగా జీవించాలి మానవలోకమంతా అని సీతామ్మవారి మీద తలంబ్రాలు పోశారు. ఇప్పుడు మీరు కూడా ఒంగోలు సమస్త ప్రజలంతా కూడా, ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండి విశేషంగా ఉండాలి, సకల కార్యాలు సిద్ధించాలి అని మహారాజు గారితో సమానం కాబట్టి అలా సంకల్పం చేస్తూ మీ కుటుంబంతో సహా అందరూ బాగుండాలి అని చెప్పి సంకల్పం చేస్తూ స్వామికి నమస్కారం చేసి ఆ తలంబ్రాలు చటారి మీద పాలయ్య మేడం పిడికిత తలంబ్రాల నమ పిండి పార్వతీ పతయే హర హర మహాదేవ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు, నేడి పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, పెట్టిన నిదానమైన భాగే హమా మోద ప్రమోద ఆనంద. ఆ తల్లి పార్వతీదేవి పశవో మే కామః, పశుపక్షాదులన్నీ కూడా ఆనందంగా జీవించాలి అని ఆ తల్లి స్వామివారి మీద తలంబ్రాలు పోసింది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పశవో మే కామః పశవో మే ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని, ఆనందమానందమాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని, ఆనందమానందమాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని, ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని, ప్రజాపతిస్త్రయాంగశః ముష్కయోరదధాత్సవం కామస్య తృప్తిమానందం. మళ్ళీ స్వామివారు అమ్మవారి మీద పోశారు మూడోసారి. యజ్ఞో మే కామః, యజ్ఞముఖేనా అనింది వేదం. మనం టెంకాయ కొడతాం, స్వామివారికి ప్రసాదం పెడతాం, నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తాం. కానీ యజ్ఞంలో వేసే ద్రవ్యం చాలా విశేషమైంది. అగ్నిహోత్రులు సంపూర్ణంగా స్వీకరించి ఆ ఫలితాన్ని మనకు అందజేస్తారు. అందువల్ల మానవ లోకమంతా కూడా యజ్ఞ యాగాది కర్తవులు చేసుకుంటూ ఆనందంగా జీవించండి అని పరమేశ్వరులు వారు అమ్మవారి మీద తలంబ్రాలు పోశారు. నమః పార్వతీ ఆనందమాయని యజ్ఞో మే కామః సమృద్ధ్యతాయని, యజ్ఞో మే కామః ఆనందమాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని, ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని, ఆనందమానందమాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని, ఆనందమానందమాయని మా సాంబయ్య పెళ్లి కొడుకాయని, ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని. తలంబ్రాలు పోసింది. శ్రియో మే కామః, తల్లి కదా లక్ష్మీ సరస్రాజేశ్వరి బాలా త్రిపుర సుందరి, అన్ని అవతారాలు ఆ గౌరీదేవియే. అందువల్ల పెళ్లి కూతురు చేత మొట్టమొదటి చేసే పూజకి కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఆ తల్లి వల్ల ముత్తైదువులు ఆనంద భరితులై విశేషంగా జీవిస్తారు.
అని ఆ తల్లి అందరికీ కూడా ధనధాన్యాలు విశేషంగా కలగాలి అని స్వామివారి మీద తలంబరాలు పోసింది. ఆ నాయన శ్రమ పార్వతి పెండము పెట్టి పెళ్లి కూతురు నిర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండము పెట్టి పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు బిరుదూరినప్పునిదివో పెళ్లి కూతురు పిడికిత తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిత తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే 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 పెళ్లి కూతురు. ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని మా శంకరయ్య పెళ్లి కూతురాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు పురిపెమున ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున జల్లనపు పొడి జారగపతిపై చల్లేర దివలు జాజరా జల్లనపు పొడి జారగపతిపై చల్లేర దివలు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా పారపు కుచములపై పై గడు సింగారము నెరపెటి కందవుడి పారపు కుచములపై పారపు నెరపెటి గంధవుడి చేరువ పతిపై చిందగ పడతులు సారె కుదలేరు జాజరా చేరువ పతిపై లేరు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జాజరా హలో. బాయ్ ఇదిగో శివ శివ శంకర పాడయ్య శీన ధ్యాముతతే నమః
यात इष शिवरमा शिवं बभूव ते धनुः शिवा शरव्यायातवतया नो रुद्रमृडया याते रुद्रशिवा तनूरघोरां गिरिशन्दहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि गोसीः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशा బాయ్ वदामसि నాయనా సీను హర శంకర 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 హర హర हर शंकर 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 हर हर सर्वविजगदयक्ष्मगो सुपदासत् हर शंभो 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 हर हर सर्वाश्च यातु धान्यः असौ शंकर हर हर ये चेमागो रुद्राभितो दिष्टु हर शंभो हर सदृष्टो मृडयादिनः नमोऽस्तु नीलग्रीवाय प्रमुञ्चता मुखा शिवोरत्सुपरा भवा भुरस्य निषङ्गतिः या देहे दर्भेणस्तमहस्ते बभूवते यास्थान् विश्वतस्त्वमयज्ञया परिभुजा नमस्ते हरशिङ्करशिङ्करशिङ्करहरहरवे उभाभ्यामुदते नमो बाहुभ्यां समहरे हरिते हर्षारोहे नमो हिरण्यवाहवे सेनान्ये शाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो जनायत्षीमते पथीनां पतये नमो नमो वृषाय दिव्यादिने वृक्षाणां पतये नमो नमो वरषहे पतये नमो नमो रुद्राय तथा विदेक्षेत्राणां पतये नमो पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षो नमो भुवन्नये वारिवस्मृताय औषधीनां पतये नमो नमः पुष्पेर्घोषाय कर्षयते बन्धीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमस्तहमानागनिर्व्याधिना व्याधिनी विषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते नायोनां पतये नमो नमो विचेरमे परिचराजारण्यानां पतये नमो नमः सृगाभिभ्यो दिघासमुदभ्यो मोक्षता पतये नमो नमो शिवभ्यो नक्तञ्जरभ्यो प्रकृतानां पतये नमो नमो शेषिते गिरिजराय पुलुञ्जानां पतये नमो नमः शुभभ्यो धूमाभिभ्यस्तवो नमो नमः आतन्वारेभ्यः प्रतिदधानेभ्यस्तवो नमो नमः आयभ्यस्तो विदृजभ्यस्तवो नमो नमोऽस्यभ्यो विभ्यभ्यस्तवो नमो नमः आसीनेभ्यस्तयानेभ्यस्तवो नमो नमः स्वभ्यो जाग्रद्भ्यस्तवो नमो नमः सिष्ठभ्यो धावद्भ्यस्तवो नमो नमः पितृभ्यस्तवो कथकारेभ्यस्तवो नमो नमः कुलालेभ्यः कर्तारेभ्यश्वपतिभ्यस्तवो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पर्वतये च नमो नीलग्रीवाय च नीलकण्ठाय च नमः कपर्दिने च केशाय च सहस्राक्षाय च सहधन्वने च नमो गिरिशाय च दिविविष्टाय च वेणुष्टवाय देशुपते च नमो हस्ताय च वामनाय च नमो बृहते च वरुषीयसे च नमो वृद्धाय च संवर्धने च नमो अग्रयाय च प्रथमाय च नमः आशवे चादिरज च नमः
स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च गणेशाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च नमः उर्वर्याय च कल्याय च नमः श्लोक्याय च वसार्याय च नमो वन्याय च कक्ष्याय च नमाय च परिश्रमाय च नमः सुषेणाय च सरसाय च नमः शूराय च मभिन्दते च नमो वर्मिणे च वरूथिने च नमो बिल्बिने च कवचिने च नमः श्रुताय च शशेराय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्टवे च पुरुषाय च नमो दूताय च हरिताय च नमो विचक्षिणे च सुधिपते च नमस्तीक्ष्णे च वेदायुधिने हरहस्तायुधाय च सुसन्तने च नमस्कृत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूत्याय च रस्याय च नमो नाट्याय च वैशन्ताय च नमः पूप्याय च वट्टाय च नमो वैष्ठयाय च तप्याय च नमो वाद्याय च रेष्याय च नमः शङ्गाय च नमः शमनीयसे नमो विश्वेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शामङ्गलो भवेचार मङ्गलो बिन्दुकलातीत देव मङ्गलो नादमङ्गलो नकारमङ्गलो बिन्दुकलातीत देव मङ्गलो भूमङ्गलो उकारमङ्गलो नमस्याय भय मङ्गलो नमस्सिकत्याय च प्रमाण्याय च बोलो शंकर भगवान की हर नम पार्वती पदे हर 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 महादेव हर बोलो शंकर महाराज के बोलो शंकर महाराज के बोलो शंकर भगवान की बोलो शंकर भगवान की बोलो शंकर महाराज की हर नम पार्वती पदे हर 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 महादेव हर बोलो शंकर भगवान तन्नो रुद्रः प्रचोदयात् सहस्रवरमादेवे शतमूला शताङ्कुरा सर्वगो हरतु मे पापं दुर्वादुस्वप्ननाशनी काण्डात् काण्डात् परो हन्ते परुषः परुषः परे देवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च याधनेन प्रदनो सहस्रेण विरोहसे तस्यास्ते देवीष्टके विधेमः विशावयौ अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे भूमिष्ठेनुद्धरणी लोकधारिणे रुद्रास्वराहेण कृष्णेन शतबाहुना कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अंबिकापतये पशुपतये पशुपतये नमो नमः ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिणौ यानि कानि च पापानि महानुकृतानि प्रस्तन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सलः रक्ष रक्ष परमेश्वर आत्मप्रदक्षिणसाष्टाङ्गनमस्कारान् समर्पयामि
శ్రీదేవదేవోత్తమా దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సమస్త జనోద్ధారక గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశాలాక్ష విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ ఋగ్వేద పారాయణ మమ ధారయా. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతామం హరి ఓం స్వస్తి. శ్రీదేవదేవోత్తమా దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సమస్త జనోద్ధారక గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశాలాక్ష విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ యజుర్వేద పారాయణ మమ ధారయా. ఓం ఉర్వారుకమివేవోర్వారుకముర్వారుకమివ బంధనాత్ బంధనాదివోర్వారుకముర్వారుకమివ బంధనాద్ ఇవ బంధనాత్ బంధనాదివేవ బంధనాన్ మృత్యోర్మృత్యోర్బంధనాదివేవ బంధనాన్ బంధనాన్ మృత్యోర్మృత్యోర్బంధనాత్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ ముక్షీయ మృత్యోర్బంధనాత్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ. హరి ఓం స్వస్తి. గంగా అన్నపూర్ణ శ్రీదేవదేవోత్తమా దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సమస్త జనోద్ధారక గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశాలాక్షే విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ సామవేద పారాయణ మమ ధారయా. ఓం అగ్నాయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి పరిషి హరి ఓం స్వస్తి. శ్రీదేవదేవోత్తమా దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సమస్త జనోద్ధారక గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశాలాక్షే విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ అథర్వణ వేద పారాయణ మమ ధారయా. విష్ణు ఓం ఇతి తానేకథా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్థమేకన్నారాయణం కారణరూపమకార పరబ్రహ్మో. హరి ఓం స్వస్తి. గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశాలాక్ష విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ రామాయణ పారాయణ మమ ధారయా. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. హరి ఓం స్వస్తి. మహాభారత పారాయణ మమ ధారయా. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాని ధర్మతిర్మమారి. హరి ఓం స్వస్తి. భాగవత పారాయణ మమ ధారయా. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దకరణాయ సదార్ద్రచిత్తా. హరి ఓం స్వస్తి. ఖండానాద పారాయణ మమ ధారయా. హరి ఓం స్వస్తి. శంఖానాద పారాయణ మమ ధారయా. గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశాలాక్ష విశ్వేశ్వర స్వామి దేవతా సన్నిధౌ భూరి వాద్యపారాయణ మమ ధారయా. అబ్బాయి భజంత్రేలా సరే. హరి ఓం. హరి ఓం స్వస్తి. నాదస్వరవాద్యపారాయణ మమ ధారయా. గుడ్డతో ఇట్లా తుళ్ళు కూడా తీసుకొని. హరి ఓం స్వస్తి. నాదస్వరవాద్యపారాయణ మమ
గణపతి నామ సంకీర్తన పారాయణ మమ ధారయా అగణిత భణి భణి మణి ఘన కిరణయ కరుణిత నిజ తను రవి తతవదన తట తట లుట దళి కులి కల వినదు గణపతి రభిమతమిహ దిశది దునాలంబోధర భర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం పీన సుహస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయయుత నాగ విభూషణ నానా గణపతితం నానా గణపతితం తత్తం నానా గణపతితం అగణిత ఫణి ఫణి మణి గణ కిరణై తరుణిత నిజ తను రవి తతవదన తట తట లుట దళి కలి కల వినదో గణపతి రభిమతమిహ దిశది దునాలం వర్ణధరం శ్వేత శృంగం పీన సుహస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయయుత నాగ విభూషణ గణపతితం నానా గణపతితం సంకీర్తన పారాయణ మమ ధారయా హారా శంకర హారా శంకర 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 హర 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 శంకర 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 హర 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 శంభో 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 హర 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 శంకర 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 హర 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 శంభో శంభో హర 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 శంభో శంభో హర 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 శంకర 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 హర 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 శంభో శంభో హర 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 శంకర శంకర హర 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 శంభో శంభో హర 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 శంకర శంకర హర హర బోలో శంకర నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ బోలో శ్రీమన్మూర్తికి జై బోలో శ్రీమన్నారాయణ మూర్తికి అయ్యా అలా తగదిది ధరణీధర వర సుకుమారి తగదిది ధరణీధర వర సుకుమారి
పలుకుల పావని తానై వరుణరయగ పోవలెనా తగదిది 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 ధరణీధర వరసు కుమారి తగదిది కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా కనుగొనల ననమొనల గాసి దాసు చేయన తగదిది 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 ధరణీధర వరసు కుమారి తగదిది
सरकंठन परिमार्तवा प्रभु करुणन गिरिराज कन्यकन सतिदातामु परिग्रहिंपगा मरुडे पुनवर्तिनुगा सति मांगल्यमु रक्षसेयरा प्रभु प्रभु पथभिक्ष प्रभु అంబాయని అసమసరుడు నవో జనకుడవై ఆదరణగా తనయునిగా కొనవో అంబాయని అసమసరుడు నన్ను పిలిచెను వినవో మనమే నీ మననమై కనువే నీ ధ్యానమై నీ భావన లీనమైన గిరిబాలలీలవో శరణం భవ శరణం భవ శరణం భవ స్వామిన్ పరిపాలయ 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 మాం స్వామిన్ విజయపడి భీష్మించి భెంగి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం జగమేలు తండ్రికి జయమంగళం విరులచే భరునిచే కరముచే కొనచేయు జగమేలు తల్లికి జయమంగళం జగమేలు తల్లికి జయమంగళం इंद्र इवेह ध्रुवस्तिष्ठा समुधारय अभिविष्टमृतन्यतः अधरे सन्तु शत्रवः इंद्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्तो इंद्र एनमभीधरतो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रवन् अयं च ब्रह्मणस्पतिः शतमायुष्येवेन्द्रिये प्रतिष्ठति अग्निवस्त्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाच्छोभामानं महीयते धान्यं धनं वशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानत् संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं क्लुप्तं श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्रकेतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्मागुस्तेजस्मानातपग्गुस्तपन्नभितपन्नो रोचनो रोचमावति जायमानो केतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन्द्रचन्द्रमा स्थिरति दीर्घमायुः పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండని
పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపిని రోచనో రోచమాన స్వస్తిభిః సదా పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపిని ఉయ్యాల పలుమారునుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపిని ఉయ్యాల 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 హలో 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 ఉయ్యాల ఉండే. అయ్యా ప్రసాదం ఆరగించండి. అందరు పోయేటప్పుడు తలంబరాలు తీసుకొని వెళ్ళొచ్చు. గుడి తీసే ఉంటుంది. మాగుంట్ల వారి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం సంపూర్ణమైనది. ఇవాళ పార్వతీ పరమేశ్వర కళ్యాణం చెయ్యాలని మన ఒంగోలు ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా సర్వదా దిగ్విజయ ఫలాభాప్తిరస్తు. ఎప్పుడు కూడా ఉన్నంతకాలం కూడా ఆనందభరితంగా విశేషంగా పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందాలని శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.